నా పేరు కంచిపూరాములు, మా నాన్నగారి పేరు కోటయ్య. వీళ్ళు భూమి సంపాదించుకున్నారు. అప్పటి నుంచి మొన్నటి దాకా వరకు బాగానే పంచుకున్నారు. ఇప్పుడు తాడుకొలతో పంచుకున్నారు. వాటిని భాగాల మీద వాళ్ళు సాగు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈ మధ్య మరి వీళ్ళది వాళ్ళు ఎక్కించుకొని వాళ్ళు వీళ్ళు ఎక్కించుకున్నారు. మరి ఎలా ఎక్కిందో మనకైతే తెలియదు. ఏంది ఎక్కించుకుందని ఆయన అంటుండే, ఆయన ఎక్కించుకుందని నేను అంటుండో. దాని మీద వాళ్ళకి ఫైట్లు జరుగుతున్నాయి. కథ జరిగిన తర్వాత ఒకప్పుడు మాది కూడా ఇదే ప్రదేశంలో నా సొంత పట్ట భూమి కూడా ఎక్కించుకున్నారు వాళ్ళు. ఎన్ని ఎకరాలు? నా ఎకరన్నర ఎక్కించుకున్నారు. ఎకరన్నర ఎక్కించుకున్న టైంలో దాన్ని కొంతమంది హుసేన్ గారు ఎవరో ఉన్న కాడ నుంచి మేము కోర్టు తిరుగుతూనే, ఆఫీసు తిరుగుతూనే ఉన్నాం. అయితే ఇతను వచ్చి మాకు సంతకం పెట్టాడు, కానీ కృష్ణ అన్న ఆయన వచ్చి మాకు సంతకం పెట్టాడు, కానీ బసవయ్య అన్న ఆయన రాలేదు. దాని మీద మేము ఎన్నో ఇబ్బందులు పడి మా భూమి ఎలాగో మేము తీసుకున్నాం. ఇంకా ఆ తర్వాత ఇక ఎప్పటి నుంచి వీళ్ళ గొడవలు పోవటం లేదు. తిరుగుతూనే ఉన్నారు, మేము చెబుతూనే ఉన్నాం. వాళ్ళు సాగులోనే ఉంటున్నారు, వాళ్ళు పంచుకున్నారు. మరి వీళ్ళు దీనికాడ మళ్ళీ ఈ మధ్యకి 2 ఎకరాలు ఇక్కడ సేల్ అనేది ఈ సంవత్సరం బాగా వాళ్ళకి లేదని చెప్పి వాళ్ళు దున్నేసుకుంటున్నారు. ఇది జరిగిన మేస్టర్ ఇదండి. మీది ఎన్ని ఎకరాలు ఎక్కించుకున్నారండి? మాది ఎకరన్నర ఎక్కించుకున్నారండి. ఎవరు ఎక్కించుకుంది? అలవాల బసవయ్య, కృష్ణయ్య. అలవాల బసవయ్య, కృష్ణ ఎక్కించుకున్నారు. బసవయ్య ఎక్కించుకుండు. అందులో 2 పేర్లు ఉన్నాయి. ఇద్దరు అన్నదమ్ముల పేర్లు ఉన్నాయి. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎక్కించుకున్నారు. ఎప్పుడు గత 20 సంవత్సరాల క్రితం. అది తర్వాత అది ఎలాగ వచ్చిందంటే, మా నాన్నోళ్ళు వాళ్ళు పంచుకున్న తర్వాత నేను పంచుకున్న తర్వాత నేను బ్యాంకులో లోన్ తీసుకుందామని లోన్కి వెళ్ళా. మా చెన్నూరు బ్యాంకులో వెళ్తే అప్పుడు అక్కడ చెప్పారు మేనేజర్ గారు, ఇది నీ పేరు మీద లేదా, పలానా అలవాల బస్సు పేరు మీద ఉంది, లేదని చెప్పని మేనేజర్ గారు చెప్పారు. ఆ తర్వాత ఇక అప్పటి నుంచి నేను ఈ అయ్యవారి గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చి చెప్పితే మీ భూమి మీకు ఎక్కిస్తానన్నారు. ఇది ఈఆర్ఓ గారు. వీళ్ళిద్దరిని తీసుకొని వస్తుంటే ఈయన వచ్చి సంతకం పెట్టాడు. వాళ్ళు మాది కాదండి, వాళ్ళకి అని చెప్పని నేను సంతకం పెట్టాడు. ఆ బసవయ్య అన్నయ్య వచ్చి సంతకం పెట్టడానికి వచ్చేసరికల్లా కొడుకు వచ్చి నువ్వు సంతకం పెట్టడానికి లేదని వెనక్కి గుంజుకొని వచ్చేసాడు. కొడుకు పేరు పవీన్. ఆయన తీసుకొని వచ్చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి వాళ్ళు మాకు సంతకం పెట్టలేదు, చేయలేదు. మాకు మొన్న కేసీఆర్ పరిధిలో మా భూమి మాకు వచ్చేసింది. మీరేంటి వాళ్ళు? మేము ఎస్సీ అండి. ఎస్సీలు ఎవరు? ఎస్సీ కంచిపో కోటయ్య కొడుకుని నేను. కులం ఎస్సీ మాదిగా. మాది వాళ్ళ పొలం ఆయన ఎక్కించుకున్నాడు. అది పొలం మీకు వచ్చింది. ఇప్పుడు మా పొలం మాకు వచ్చేసింది. మేము ఇదివరకు 4 తెప్పులు పడి ఏదైతే మా భూమి మేము తీసుకున్నాం.